హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. స్టార్టింగ్లో 4000 చేంజ్ సీట్స్, 4033 సీట్స్ మాత్రమే ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ అన్ని కోర్సెస్లో ఓన్లీ 4000 సీట్స్ మాత్రమే. అలాగే 3900 సీట్స్ మాత్రం ఓన్లీ ఫార్మసీ మాత్రమే సీట్స్ ఉండే. సో ఆ సీట్స్ని మనకి 6700 నియర్గా 700 సీట్స్, 6700 సీట్స్కి పెంచడం జరిగింది. అలాగే మనకి కాలేజెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో ప్రీవియస్గా ఏదైతే పర్మిషన్ రాలేదో ఆ కాలేజెస్ని కూడా మ్యాక్సిమం ఇంక్లూడ్ చేయబోతున్నారు. సో ఇది పార్టిసిపేట్ చేసే వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు ఉంటే మళ్ళీ కాలేజెస్ యాడ్ అయ్యాయి కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మళ్ళీ కొత్తగా ఏమైనా కాలేజెస్ ఉంటే ఇవ్వండి. సో ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇవ్వండి. తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సో లిమిటెడ్ ఆప్షన్సే కాకుండా ఆర్డర్ వైజ్గా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ రాలేదనంటే సెకండ్ రౌండ్లో అంటే నెక్స్ట్ రౌండ్లో మంచి కాలేజ్లో మంచి సీట్ రావడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ రౌండ్లోనే మంచి సీటా లేదా సీట్ రావాలా, సో ఏదో ఒకటైతే సీట్ రావాలి గ్యారంటీగా అని అయితే మాత్రం ఖచ్చితంగా అన్ని కాలేజెస్ ఇవ్వండి. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు 50,000 కానివ్వండి, 40,000 కానివ్వండి ఎబో ర్యాంక్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే సీట్స్ లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి చాలామంది ఇప్పుడు ఇది లాస్ట్ కౌన్సిలింగ్. సో పారామెడికల్ కానివ్వండి అటు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఫార్మసీ, ఫార్మడీ వెయిట్ చేసే వాళ్ళే చాలామంది ఉన్నారు కాబట్టి సో మ్యాక్సిమం ట్రై చేయండి, ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. ఇక్కడ మీకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్తే కాలేజెస్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కాలేజ్ కోడ్, కాలేజ్కి సంబంధించి ఇక్కడ కోడ్ అని కనిపిస్తుంది రెడ్ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. ఆ కాలేజ్కి సంబంధించి కాలేజ్ నేము, అలాగే కాలేజ్ టైపు. ఒకవేళ మీకు ఆ కాలేజ్ అనేది కంప్లీట్గా రాకపోతే దీన్ని ఇలా టైప్ చేసి ఇలా సైడ్కి స్క్రోల్ చేయండి. సైడ్ స్క్రోల్ చేస్తే కంప్లీట్గా కోర్సెస్కి సంబంధించి కాలేజ్కి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ వస్తూ ఉంటాయి.